నేను టెట్ హాల్ టికెట్ అయితే తెచ్చేసుకున్నానండి. నాకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చిందంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ టెట్కి బాగా ప్రిపేర్ అయిపోయారండి. ఎందుకంటే హాల్ టికెట్ వచ్చేసిందంటే ఇంకా మనకి డిసెంబర్ 10ని మనకి ఎగ్జామ్ కన్ఫామ్ అనమాట. అయితే నేను ఒక వీడియోలో అయితే ముందే చెప్పాను కదండి, ఏమనంటే గత టెట్లో అయితే ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగింది. అందులోనూ ముందుగా అయితే లాంగ్వేజ్ వాళ్ళకైతే ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్ తెలుగు అలాగ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అని చెప్పాను కదండి. ఇప్పుడు కూడా సేమ్ అంతేనండి. ఫస్ట్ డేనే నాకు ఎగ్జామ్ అండి, ఆఫ్టర్నూను. నా ఎగ్జామ్ సెంటర్స్ అయితే చెప్తున్నాను చూడండి. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి, విష్ణుపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్, భీమవరం అండి. భీమవరంలోనే వచ్చిందండి. ఫస్ట్ డేనే నాకు ఎగ్జామ్ 10వ తారీఖునండి. ఇంకోటి ఏంటంటే నాకు ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట, 2:30 to 5 అనమాట. నెక్స్ట్ మన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడంటే 19వ తారీఖు వచ్చింది నాకు. అది కూడా సేమ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట, 2:30 to 5 అనమాట. ఇది కూడా సెంటర్ ఎక్కడంటే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి, విష్ణుపూర్, వెస్ట్ గోదావరి, భీమవరం. రెండు కూడా నాకు భీమవరమే వచ్చినాయండి. సంతోషపడవలసిన విషయం ఏంటంటే ఏలూరు ఎగ్జామ్ రాసే బాధ అయితే తప్పిందండి. అసలు జర్నీకే 1 డే అన్నట్టు అయిపోయేది. ఎగ్జామ్ రాసి వచ్చినప్పటికీ మార్నింగ్ అయితే పొద్దున్న ఎప్పుడు వెళ్ళవలసి వచ్చేది, ఇంటికి వచ్చినప్పటికీ 4-5 అలా అయిపోయేది. అదే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే కనుక నైట్ అప్పుడే 10 అలా అయిపోయేదండి. సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. మీలో ఎవరికన్నా ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరికన్నా కనుక భీమవరం సెంటర్, అందులోనూ విష్ణు కాలేజ్ ఎవరికన్నా వచ్చిందేమో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ చూసేది ఎక్కువగా తెలుగు అండ్ బయాలజీ చేసిన వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు కదండి. సో మీలో ఎవరికైనా సేమ్ నాకు వచ్చిన అదే డేట్కి ఏమైనా ఎవరికన్నా అదే సెంటర్లో కనుక వచ్చి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేము తీసుకున్నాము హాల్ టికెట్స్, ఇంకా మేము తీసుకోలేదు అని కూడా చెప్పండి. ఎందుకంటే నిన్నే వచ్చేసినాయండి హాల్ టికెట్స్. కాకపోతే నేను నాకు తీసుకోవడం అయితే కుదరలేదు, కానీ సెంటర్ అయితే చూసేసుకున్నాను. సెంటర్ ఎక్కడొచ్చిందని చెప్పేసి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏదా అని చూసుకోవటం కోసం అయితే నేను నిన్నే చెక్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే తెలుగు అయితే తెలుగు కంటిన్యూ చేద్దాం ఫస్ట్, సైన్స్ అయితే ముందు సైన్స్ చదువుదాం. 90% నేనైతే తెలుగే అనుకున్నాను, ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుందని చెప్పేసి. సో తెలుగే ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ మన బయాలజీ అనమాట ప్రిపేర్ అవ్వాల్సింది. అది ఇంకా 19వ తారీఖున కాబట్టి సో ప్రాబ్లం లేదు, గ్యాప్ ఉంది. నెక్స్ట్ మన హాల్ టికెట్లో కొన్ని ఇస్తాడు కదండి, మనం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన. ఎవరైతే హాల్ టికెట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన హాల్ టికెట్లో మన ఫోటో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. మన నేము, మన బయోడేటా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి హాల్ టికెట్ అంతా కూడా మార్నింగ్ సెక్షన్ అయినా ఆఫ్టర్నూన్ సెక్షన్ అయినా మీరు ఎగ్జామ్కి మనం ఏంటంటే 90 minutes ముందే ఉండాలండి ఎగ్జామ్ సెంటర్లోని. ఇంకా మీ ఫోటో కనుక హాల్ టికెట్లో సరిగ్గా లేకపోతే కనుక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుందండి. ఇంకా మన ఐడెంటిటీ, ఇంకేంటంటే మన ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళవలసి అయితే ఉంటుందండి. ఇంకా మొబైల్, ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇవేమీ కూడా తీసుకెళ్ళకూడదండి. తెలుసు కదండి, ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ మామూలుగా క్యాజువల్గా అయితే చెప్తున్నానండి. వెనకాల ఇచ్చినవి అన్నీ కూడా జస్ట్ 2-3 అయితే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతమంది అయితే హాల్ టికెట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మేము తీసుకున్నాం, మాకు సెంటర్ వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు మీది కంప్లీట్ చేశారు, నెక్స్ట్ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చిందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే తెలుగు రాసేవాళ్ళు తెలుగు, అంటే 2 సెక్షన్లో జరుగుతున్నాయి కదండి, మనకు నార్మలైజేషన్ ఎలాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మా ఫ్రెండ్కి వచ్చేసి 10వ తారీఖే, తనకు కూడా ఫస్టే తెలుగు మార్నింగు, నాకు ఆఫ్టర్నూను. ఇంకోటి ఏంటంటే తన సోషల్ అక్కడికి మారిపోయింది, నాది బయాలజీ. సో అలాగా డేట్స్ అయితే మారిపోయినాయి. కొంతమంది ఫ్రెండ్స్కి ఎక్కడ వచ్చిందంటే తాడేపల్లిగూడెం వచ్చిందండి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది బయాలజీ ఫ్రెండ్ ఒక అమ్మాయికి. నెక్స్ట్ సోషల్ అమ్మాయికి కూడా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది తాడేపల్లిగూడెం. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్కి వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్ వచ్చిందండి. ఇలా ఎవరికన్నా మీలో ఎవరికన్నా మన సరౌండింగ్లో భీమవరం ఎవరికన్నా వచ్చి ఉంటే కనుక నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.